ఫ్లాష్ బ్యాక్. మీతో కొంచెం మాట్లాడాలి, పక్కొస్తారా? ఎవరిని పక్కన రమ్మంటున్నారా? నువ్వు మెక్డౌల్ మూర్తి గారే కదా? అది ప్రపంచానికి తెలిసిన మూర్తి, ప్రపంచానికి తెలియని మూర్తి ఇంకొకడు ఉన్నాడు. A few inches later. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోయల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? ఐఎమ్ చైల్డిష్, ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా ట్రోల్ చేసుకోండి. ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. నేను కూడా అనొచ్చు, అరే బోషుడికే అని, కానీ నేను అనను, ఎందుకంటే అది నా సంస్కారం. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. ఇక మొదలెడదాం. మళ్ళా దీన్ని ట్రోల్ చేసి దాన్ని ఇది చేయకండి. నేను అనేది ఆ బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. అది అర్థం చేసుకోకుండా నా ఏడుపుని కూడా మీరు ట్రోలింగ్ చేసిర్రు. పాపం ఫీల్ అయినట్టున్నారు. మీరు హ్యూమానిటీకి ఇస్తలేరు భయ్యా. ఈ సొసైటీలో హ్యూమానిటీ చచ్చిపోయింది. లోకంలో ఎవరికి కరుణ లేదు. ఆ మనిషికి నేను ఫోన్ చేసి సారీ చెప్పిన. ఆయననే నాకు సారీ చెప్పాడు నీ గురించి ఏదో మాట్లాడి. నేను చూడలేదు అప్పుడు ఆ వీడియోస్. వన్స్ ఐ వాచ్ దోస్ వీడియోస్ నాకు అర్థమైంది ఐ షుడ్ నాట్ స్పేర్ సంబడి లైక్ హిమ్. ఆ మనిషికి నేను ఫోన్ చేసి సారీ చెప్పిన. సారీ ప్రతి వాళ్ళు తప్పులు చేయడం, సారీ అని చెప్పడం. 0.45 ఇచ్చే సినిమా అంత చెడ్డ సినిమా కాదు నాది. నేను ఇప్పటికి కూడా చెప్తా. అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరే. అరే రావణ్ గా, నువ్వు ఒక చిల్లర గాడివి, చిల్లర రివ్యూవర్ అని చెప్పేసి అనొచ్చు. చిల్లర రివ్యూవర్ అని చెప్పేసి అనొచ్చు, కానీ నేను అనను. రాను గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదవా గెడ్డేసేవాడే. ఎంత ఎటకారంగా రివ్యూస్ ఇస్తాడో మీరే చూడండి. పూల చొక్కా అనే వ్యక్తి. నేను కూడా అనొచ్చు, అరే బోషుడికే అని, కానీ నేను అనను, ఎందుకంటే అది నా సంస్కారం. ఈ ఎటకారాలకు లోపమే లేదు. ఏంటంటే వాడు వీడు అని సంబోధించారు భయ్య సోహెల్ గారు నన్ను. ఆడేందంటే ఆడు గారు కాదు, నవీన్ గాడు. రానా ఈయన్ని కూడా రానా? అవునరా రానే ఏంటి? ఆడేందంటే ఆడు గారు కాదు, నవీన్ గాడు. వాడు ఈ రోజు నా వల్ల వెళ్ళి ఫేమస్ అయిపోయి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటాను. ఇచ్చుకొని వాడు నా వల్ల బతుకుతాడు కదా, బతకని. నేను నా అర్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. సార్ ప్లీజ్ సార్, ఏదైనా జాబ్ ఉంటే ఇవ్వండి సార్. అడుక్కోవడం మరీ అవమానంగా ఉంది సార్. వాడు ఈ రోజు నా వల్ల వెళ్ళి ఫేమస్ అయిపోయి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటాను. ఇచ్చుకొని వాడు నా వల్ల బతుకుతాడు కదా, బతకని. దిగుచ్చాను అనుకుంటున్నావా నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? వాడు నా వల్ల బతుకుతాడు కదా, బతకని. ఏమరా బాలరాజు అంట, ఏమరా చింపురి చెట్టు అని చెప్పి నేను కూడా చేయొచ్చు. నన్నే నానా మాట అంటావా? నీ అంతు చూడకపోతే నా పేరు గోరోజులం గర్వచరమే కాదు. ఓకే, రియాలిటీ షోకి సినిమాకి చాలా తేడా ఉంది, నేను కాదనట్లేదు. ఆ సంగతి ఇప్పటికి తెలుసుకున్నావా గొట్టం? అందుకేరా నీ బుద్ధి మట్టం. ఈ యాక్టింగ్ అది సినిమాలో చేయరా? అరే అవులే, ఈ యాక్టింగ్ కాదురా. ఎవడు రాయుడు? అదే రివ్యూస్ చెప్పేవాళ్ళు సినిమా చేసి చూపించమని చెప్పండి. రూలర్ రిక్వెస్టా? ఆర్డర్. నేను గనక ఇండస్ట్రీ అని కాకపోతే ఆడు ఉండడు అంటే దేనికి ఉండడు, రివ్యూ ఇవ్వడానికి ఉండడు, అంతే. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అర్థం చేసుకోండి ఇప్పటికైనా. నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు. మనిషి బతుకున్నప్పుడే వాల్యూ ఇవ్వరురా. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. వాడెవడో పూల చొక్కా నవీన్ అని ఉంటాడు. 6 years ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేశాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను, అసోసియేట్ డైరెక్టర్ లాగా. ఎడిటింగ్ కూడా తెలుసు నాకు. ఫిల్మ్ ఎడిటింగ్ చేశాను, VFX వాళ్ళతో కోఆర్డినేట్ కూడా చేశాను, డబ్బింగ్ సెషన్స్ ఆర్గనైజ్ కూడా చేశాను, డైలాగ్స్ కూడా చెప్పించాను యాక్టర్స్ తో. ఫీచర్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ ఫ్లో అంతా తెలుసు నాకు. సో నేనే ఎక్కువ క్వాలిఫైడ్ రివ్యూ చేయడానికి. నేను బాధపడుతున్నా కదా, బాధపడిన దానికి మీరు అందరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎంజాయ్ చేయరు రా భయ్. సెన్స్లెస్ ఇంకా ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతూ ఉంటాడు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ అని నేను అనొచ్చు, కానీ అనను, ఎందుకంటే అది నా సంస్కారం. దగ్గర తీసుకుంటాం. ఇంకెంత నా కొడక రే పెట్టుకునేది రే.